మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. మా ఊరు చూడటానికి ముద్దుగా బుద్ధిగా ఉంటుంది. బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ అలాంటి చూడండి ఆ విషయం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. సో మనోడు 2016 ముంబై నుంచి గుంటూరు వచ్చాడు. ట్రావెలింగ్ పంపించి గుంటూరులో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మెంబర్స్ కి డబ్బులు వేస్ట్ కాకుండా ఎలా ఫర్నిచర్ కానీ ఎలా బెడ్స్ కానీ సోఫాస్ కానీ తయారు చేసుకోవాలని చాలా సార్లు బిజినెస్ చేశారండి. లాభంతో పాటు మన ఆలోచన సేమ్ టైం రాయలసీమ మన గుంటూరు నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ తర్వాత మన గుంటూరు అనుకుంటా ఇవి బ్రాంచ్లు మనం సింగిల్ గా మేనేజ్ చేస్తామండి. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ గుంటూరు ఏడులో హైదరాబాద్ లో ఉంది. ఇది కాకుండా జాబ్ అంటే వేరే ఫర్నిచర్ షాప్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ థ్యాంక్ యూ అన్న. నేనేం చెప్పండి, అంతా నువ్వే చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. మనది వచ్చేసి రాయలూడ్ ఫర్నిచర్ మొన్న చెప్పినట్టు 2016లో స్టార్ట్ చేసామండి ఇది. కాకపోతే నేను ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక సోఫా ఎలా తయారవుతుంది, అది మార్కెట్ ప్రైస్కి రాయలవుడ్లో ఉన్న రేట్లకి డిఫరెంట్ ఏంది, ఏం వాడతాం ఏందనేది ఒకసారి మీకు క్లియర్గా చెబుతాను. ఇది వచ్చేసరికి ఫైన్ వుడ్ అండి. ఇది ఒరిజినల్ ఫైన్ వుడ్, ఇది ఇంపోర్టెడ్ చేస్తాం. ఫస్ట్ సోఫాకి బేస్ వచ్చేసరికి స్కెల్టన్ వచ్చేసరికి వుడ్, ఆ వుడ్ వచ్చేసరికి ఫైన్ వుడ్ వాడతాం. బేసికల్గా అక్కడ మీకు చెత్తలాగా కనపడుతుంది, అది వచ్చేసరికి సెకండ్ హ్యాండ్. అంటే మన సోలార్ సాంబశివరావు గారు అలాంటి ప్యానల్కి వాటికి వస్తాయి, గ్లాస్కి ఇలాంటివి తెచ్చి చాలామంది వాడతారు. దానివల్ల ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొత్తది వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 60 to 100 రూపీస్ ఉంటే అది వచ్చేసరికి 15 to 30 రూపీస్ ఉంటుంది. ఆ డిఫరెంట్ అక్కడ వచ్చింది. ఒక సోఫాకి వచ్చేసరికి 60 నుంచి 100 కేజీస్ పట్టిద్ది. అలా కొంతమంది మార్కెట్లో ఈ డిఫరెంట్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత బెల్ట్ అండి. ఈ బెల్ట్లో వచ్చేసరికి మనకు కనపడేది 5 స్టార్. దీంట్లో 1 స్టార్ కాడి నుంచి ఉండిద్ది. 5 స్టార్ అంటే మనకు తెలిసినట్టు ఏసీలో 1 స్టార్ అంటే దీంట్లో కూడా ఎంత, 5 స్టార్ అంటే బాగా ఉండిద్ది అని అర్థం అనమాట. ఈ 5 స్టార్ బెల్ట్ వచ్చేసరికి రాయల్వుడ్లో యూజ్ చేస్తామండి. 1 స్టార్ 2 స్టార్స్ వాడము. ఈ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సోఫాస్కి వచ్చేసరికి. దీని తర్వాత వచ్చేసరికి ఫోమింగ్ అండి. ఈ ఫోమ్లో కూడా రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. 32 డెన్సిటీ, 28 డెన్సిటీ, 23 డెన్సిటీ, దాంట్లో కూడా మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి. ఎలిగెంట్ అని, ప్రీమియం అని, హెచ్ఆర్ అని, మెమరీ అని, ఇలా డిఫరెంట్ ఫోమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రైస్ ఉండిద్ది. కానీ కస్టమర్స్ చాలామంది షోరూమ్కి వెళ్ళగానే అక్కడ చూసేవండి ఇక్కడ చూసేవండి సేమ్ సోఫా అండి అంటారు. సేమ్ సోఫా ఉండవండి, వాడే మెటీరియల్ని బట్టి డిఫరెంట్ ఉండిద్ది. దాంతోపాటు ఫైబర్ అండి, అది మనకు మొబ్బులా కనపడుతుంది, అది ఫైబర్. ఆ ఫైబర్ కూడా ఇండియా మొత్తం రిలయన్స్ కాడి నుంచి కొంటామండి. కొంతమంది ఇప్పుడు ఇంపోర్టెడ్ చేస్తున్నారు. దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. అలా క్వాలిటీస్ని బట్టి ప్రైస్ ఉంటుంది. మనం కూడా ఏ గ్రేడ్ ఫైబరే వాడతాం. దాని ఫైబర్ అంటే మనం కొట్టుకోగానే పిండిగా రాలిపోతుంది. మీ పిల్లోస్ చూసుంటారు కొంతమంది, మీకు ఇంట్లో ఉన్న పిల్లోస్ ఓపెన్ చేయగానే ఒక 5-6 నెలలకి పిండిగా రాలిపోతూ ఉంటుంది. అది వచ్చేసరికి సి గ్రేడ్ వాడతాం పిల్లోస్లో. అలా డిఫరెంట్ ఉండిద్ది. దీని తర్వాత వచ్చేసరికి అసలు సోఫా పాకెటెడ్ స్ప్రింగ్స్, ఆ పాకెటెడ్ స్ప్రింగ్స్ చేస్తే ప్రైస్ కూడా మారిపోయింది. కొంతమంది ఆ ప్రీమియం సోఫాస్కే వాడతాం, లో రేంజ్ సోఫాస్కి పాకెటెడ్ స్ప్రింగ్స్ వాడడం, ఓన్లీ ఫోమ్ తోటే చేస్తాం. నెక్స్ట్ దాని మీద వేసే క్లాత్, ఆ క్లాత్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి. డిఫరెంట్ క్లాత్లు ఉంటాయి. 150 రూపాయల కాడి నుంచి ఇంకా చెప్పలేను, అంటే 2500 దాకా పర్ మీటర్ ఉండిద్ది. అలాగే లెదర్ వచ్చేసి అడుగు 150 రూపాయల కాడి నుంచి 2500 దాకా లెదర్ ఉండిద్ది. డిపెండ్ ఆన్ ది, చూసేదాని కలర్స్ ఒకేలాగా ఉంటాయి కానీ రేట్లు వేరియేషన్ ఉంటాయి. అది కస్టమర్స్కి గెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోమింగ్ అండి. ఇలా సన్ఫ్లెక్స్ ఫోమ్ ఒక్కటే మనం వాడతాం. ఈ సన్ఫ్లెక్స్ ఫోమ్ మన ఇండియా నుంచి ఎన్నోసార్లు వెళ్ళుకుంటాను. ఇండియా నుంచి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఏదైనా ఉందంటే ఒక సన్ఫ్లెక్స్ ఫోమ్ అండి. అలాంటి ఫోమ్ని నేను యూజ్ చేస్తాను. వేరే లోకల్ బ్రాండ్స్ కానీ సెకండ్ క్వాలిటీ బ్రాండ్స్ కానీ వాడడం. కంప్లీట్ సన్ఫ్లెక్స్ ఫోమ్ ఒకటి వాడి సోఫా రెడీ చేస్తాం. సోఫా వాడటం వల్ల ఈ డిఫరెన్స్ అన్ని సోఫాస్లో ఉంటాయండి. ప్లస్ థ్రెడ్డింగ్, వాడే దారం, వాడే మిషన్, వాడే కంప్రెషన్, ఇవన్నిటిని బట్టి సోఫా ఫినిషింగ్ వచ్చింది. అంతేగాని చిన్న సోఫా మ్యానుఫ్యాక్చర్ కాడికి వెళ్ళి సార్ మీ కాడ రేట్ ఎక్కువ ఉందంటే, డిఫరెంట్ ఏందనేది కంఫర్ట్ ఒకటి, ఆ ఫినిషింగ్ ఒకటి డిఫరెంట్ ఉంటాయి. అందరూ చాలామంది చిన్న షోరూమ్లకో లేకపోతే వేరే షోరూమ్కి అక్కడికో అటుకి వెళ్ళి సేమ్ సోఫా చూసాను, సేమ్ సోఫా ఒకటే ఉండిద్దండి. కానీ వాడే క్వాలిటీని బట్టి ప్రైస్ డిఫరెంట్ ఉండిద్ది. దీన్ని అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి
మన కాడ ఇలా కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అది వచ్చేసరికి విజ్ఞాన యూనివర్సిటీకి ఇచ్చాం, ఇది వచ్చేసరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇది వచ్చేసరికి ఒక హాస్టల్కి ఇచ్చాం. ఇలా డిఫరెంట్ మోడల్స్ కార్డ్స్ కూడా మేము రెడీ చేసేస్తుంటాం. ఈ కార్డ్స్లో కూడా మేము వాడేది ఏంటంటే కొన్ని పాలిష్ కార్డ్స్ వచ్చేసరికి ఇండియాలోని #1 ఏషియన్ పెయింట్ వాడతాం ఫస్ట్. దాని తర్వాత జీవన్ జోరు, బెజ్జర్ ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్ పెయింట్స్ వాడి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లోకల్ బ్రాండ్స్ వాడడం. అలా వాడటం వల్ల మాకు పాలిష్ వల్ల ఏంది ఇబ్బంది అంటే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వెళ్ళి ఆ మంచాన్ని నాకినప్పుడు అది అంత కెమికల్స్ తోటే తయారవుతాయి ఆ కార్డ్స్. సో మంచి క్వాలిటీ మెటీరియల్ తోటే యూజ్ చేస్తాం అనమాట. చాలా మంది లోకల్ 150 రూపాయలు పర్ లీటర్ వచ్చేది ఉండిద్ది, కానీ మన కాడ వాడేది మినిమం 350 రూపీస్ ఉండిద్ది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెటీరియల్ తోటి తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హోటల్స్కి, ఫంక్షన్ హాల్స్కి ఇలాంటి వాటికి కూడా కార్డ్స్ సప్లై చేస్తుంటామండి. మా దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ మోడల్ సోఫాస్ రెడీ అవుతుంటాయి. ఇలా ఆ సోఫాస్లో కూడా ఎలివేట్ లెదర్ సోఫా కావాలని ఇస్తాను. మీ ఇష్టం. మీరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తే పింట్రెస్ట్లో మీరు ఎటువంటి సోఫా ఇచ్చినా 99% నేను దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇలా ఫ్యాన్సీ చైర్స్, రివాల్వింగ్ చైర్స్ ఉంటాయి మా దగ్గర. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి బేసిక్ 25,000 తోటి సోఫా స్టార్ట్ అవుతుందండి. సోఫా సెట్ వచ్చింది 3+1+1 వచ్చింది బేసిక్. అంటే దానికి 150 రూపీస్ ఫ్యాబ్రిక్ వాడతాము. ఫోమ్ వచ్చేసరికి 32 డెన్సిటీ ఫోమ్ వాడతాము. వుడ్ వచ్చేసరికి మీరు చూపించిన వుడ్ వాడము. దానికి వచ్చేసరికి వేప వుడ్ వాడతాము. వేప కూడా ఉన్న వాటిలో బెస్ట్ క్వాలిటీ వేప అనమాట, ఎందుకంటే పురుగు పట్టదు మెయిన్ సోఫాస్కి. స్టాండర్డ్ క్వాలిటీ అంటే 32 వేసి దాని మీద ఎస్ఎస్ వేస్తాం, సూపర్ సాఫ్ట్. 32, 40 చాలా మంది ప్రతి ఒక్కరు ఈరోజు 40 అంటే 40 వేస్తే ఏమైందంటే హార్డ్నెస్ ఎక్కువ ఉండిద్ది. హార్డ్నెస్ ఎక్కువ ఉంటే మన బెంచ్ మీద కూర్చుంటే అట్టు ఉండేది అట్టు ఉండిద్ది. సో దాని మీద ఎస్ఎస్ వాడాలి. ఎస్ఎస్ వాడితే ఫీల్ బాగుండిద్ది అనమాట. డిపెండ్ ఆన్ ది మోడల్. అది కొంతమంది లగ్జరీగా కోరుకుంటారు, లగ్జరీగా కోరుకుంటే సాఫ్ట్నెస్ కావాలి. కొంత ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు కొంచెం హార్డ్గా కావాలి. అది డిపెండ్ ఆన్ ది మోడల్ బట్టి ప్లస్ వాళ్ళ టేస్ట్ని బట్టి తయారు చేసేస్తాం. 1 ఇయర్ గ్యారంటీ ఇస్తామండి. 1 ఇయర్ గ్యారంటీ కూడా దేనికి ఇస్తామంటే ఫోమ్కి, వుడ్కి ఇస్తాము, బెల్ట్కి ఇస్తాము. పైన వేసే క్లాత్కి మటుకి ఎటువంటి గ్యారంటీలు ఇవ్వము. ఎందుకంటే అది డిపెండ్ ఆన్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఎవరైనా దాన్ని పెన్ను పెట్టి ఏదో ఒకటి చేస్తుంటారు. దానివల్ల మేము వాటికి ఇవ్వము అనమాట. లోపల వేసే ఫోమ్కి కానీ వుడ్కి కానీ గ్యారంటీ ఉంటుంది. 1 ఇయర్ 5 ఇయర్స్ సర్వీసింగ్ ఇస్తాం. ఫ్రీ సర్వీస్ అంటే మా కుర్రోడు మీ ఇంటికి వస్తాడు, ఏదైనా మెటీరియల్ చెడిపోతే దాని కాస్ట్ చేస్తాం అంతే, సర్వీస్ ఛార్జ్ ఉండదు. మేము వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఒక 100 సోఫాస్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో 100 కాస్త 1000 సోఫాస్ చేయాలని కోరుకుంటున్నాం పర్ మంత్.